స్టార్టా అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు, అదేవిధంగా కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యుడు వనమా వెంకటేశ్వర గారు, వనమా రాఘవేంద్ర గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఏదైతే యూరియా బస్తాలు అందక రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు, వారి యొక్క సమస్యని పరిష్కరించాలని ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు సుజాత్ నగర్ మండల కేంద్రంలో ఈరోజు ఈ యొక్క ప్రాంతానికి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. వారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సుజాత్ నగర్ మండలంలోనే ప్రధానంగా రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క యూరియా బస్తాలు అందక రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోజులు తరబడి ఆ యొక్క కేంద్రాల వద్ద వారు వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క అధికారులు కనీసం వారికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. యూరియా విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం రైతాంగానికి ఏ విధంగా మనం ఇవ్వాలి అనేది వారికి ఒక స్పష్టత లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ వారి యొక్క స్వలాభం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఈరోజు రైతాంగానికి ఎరువులు సబ్సిడీలో కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మోడీ గారు కనీసం వారికి విస్మరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా అనేక విషయాల్లో రైతులు ఇబ్బందులకు గురవుతుంటే రైతులకు యూరియా కట్టలు ఇవ్వడంలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం తెలియజేస్తూ ఏదైతే రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కానీ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రుణాలు కానీ రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు విషయంలో కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ విషయంలో కానీ రైతాంగం అనేక ఇబ్బందులకు గురవుతున్నట్టు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిమ్మక నీరెత్తినటువంటి పరిస్థితి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతాంగం రావాల్సినటువంటి అనేక విషయాల్లో రైతుల్ని రాజు చేయాలని కేసీఆర్ గారు రాత్రి బగులు కష్టపడి అనేక ప్రాజెక్టులు కానీ అనేక సంక్షేమ పథకాలు కానీ రైతాంగానికి తీసుకొచ్చి రైతును రాజును చేస్తే ఈరోజు యూరియా కట్టలు అందక రైతులు అనేక ఆత్మహత్యలు ఆకలి సావులు సచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. యూరియా కట్టలు లేకపోవడం వల్ల రైతాంగం కనీసం వారి యొక్క మొక్కలకి మందేసుకోలేక ఎండిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దళారుల మీద దృష్టి పెట్టి ఈ యొక్క సొసైటీలు ఏదైతే అవినీతి భాగవతంకి ఉన్నటువంటి సొసైటీల మీదుగా చర్య తీసుకోవాలని తెలియజేస్తూ రైతాంగం రావాల్సినటువంటి సబ్సిడీకి యూరియాను అందించలేనటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని మోడీ గారు దీనికి నైతిక బాధ్యత వహించాలని తెలియజేస్తూ యూరియా కట్టలు ఆదుకోవాలి రైతాంగాన్ని. జై తెలంగాణ.